Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. రైట్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్. మీరు ఆల్రెడీ చాలా చదివే ఉంటారు ఆపరేషన్ సింధూర్ గురించి పేపర్స్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో, డిఫరెంట్ సైట్స్లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. అట్ ఎ గ్లాన్స్ మనం ఆపరేషన్ సింధూర్ ఏంటి, అసలు దాని బ్యాక్డ్రాప్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ఆపరేషన్ సింధూర్కి ఫస్ట్ అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ సింధూర్, సింధూర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దీని బ్యాక్డ్రాప్ ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు పహల్గామ్ అన్నటువంటి ప్లేస్ కాశ్మీర్లో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్. పహల్గామ్ అన్నటువంటి ప్లేస్లో ఏప్రిల్ 22 నాడు ఒక 26 మంది, ఈ 26 మందిలో 25 మంది ఇండియన్స్, భారతీయులు ఎంతమంది ఉన్నారంటే 25 మంది, ఒక్కళ్ళు నేపాల్ దేశస్తులు, వన్ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే 26 మెంబర్స్ చనిపోయారు, 26 ఇండియన్స్ అని అడుగుతారు. 26 ఇండియన్స్ కాదు, ఆ 26లో 25 మంది మాత్రమే ఇండియన్స్, ఒకళ్ళు నేపాల్కి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సివిలియన్స్, ఎస్పెషల్లీ టూరిస్టులు. వీళ్ళందరూ టూరిస్టుల లాగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. పహల్గామ్లో టూరిస్టులని వీళ్ళు సెంటర్ చేసి వాళ్ళని ఏప్రిల్ 22 నాడు వాళ్ళ రిలీజియన్, మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి, హిందూ అని అంటే వాళ్ళు ఇస్లాం రిలీజియన్లో కల్మా అని చెప్పేసి ఉంటుంది, ఆ కల్మాని చదవండి అని చెప్పేసి అడగడం, వాళ్ళు సరిగా చదవలేకపోవడం, వైఫ్ ముందు హస్బెండ్ యొక్క ప్రాణాలు తీయడం, ఇట్లా చాలా అతి కిరాతకంగా 26 మందిని చంపారు అని అంటే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అయితే అయి ఉండరు. ఖచ్చితంగా ఎంతో ట్రైనింగ్ తీసుకుంటే తప్ప వాళ్ళకన్నీ గట్స్ కానీ పాయింట్ బ్లాంక్లో వాళ్ళు గన్ పెట్టి వాళ్ళని కాల్చడం, ఇదంతా చేయడం అనంటే దీని వెనకాల మరి లోకల్ సపోర్ట్ లేదా అండి అని అంటే వి డోంట్ నో. లోకల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు అంత పెద్ద కాండ చేయడం అన్నది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఎంతో కొంత ఉండొచ్చు. ఎందుకు అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎస్పెషల్లీ దాల్ లేక్, జ్యువెల్ ఆఫ్ కాశ్మీర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ దీనికి చుట్టుపక్కల టూరిస్టులు అసలు గత కొన్ని సంవత్సరాలతో కంపేర్ చేస్తే సమ్ 22 lakh టూరిస్టులు కాస్త 2.5 crore టూరిజం. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం ఇప్పుడు సమ్మర్లో వాళ్ళందరూ కూడా అక్కడ అలాంటి చల్లటి ప్రదేశాలని విజిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి టూరిస్టుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 22 lakhs ఎక్కడ, 2.5 crores ఎక్కడ. ఆ టూరిజం బాగా అక్కడ ప్రబలుతుంది, దానిని ఎట్లా అయినా సరే దెబ్బతీయాలి అన్నది వాళ్ళ వన్ ఆఫ్ ద మోటోస్ అయి ఉండొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రాంతంలో ఆల్రెడీ మనకి ఆ ప్రాంతంలో చాలా ఎకనామిక్ క్రంచ్ ఉంది, అంత స్థితిగతులు ఏమి అంత బాగాలేవు. అలా బేస్ చేసుకొని మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో అంటే ఆ కాశ్మీర్ ప్రాంతం వాళ్ళకి కొంచెం క్లోజ్గా ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో టూరిజం పెరగడం, అక్కడ ఈవెన్ టూరిజం ఎంత పెరిగిపోయింది అని అంటే అక్కడ టూరిస్టులు వచ్చి ఉండటానికి హోటల్స్ ఇవన్నీ తక్కువైపోయి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు హోమ్ అకామిడేషన్ లాగా వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసేంత స్థాయికి అంత టూరిజం అంత లెవెల్కి పెరిగిందనమాట. అంత టూరిజం ఆ స్థాయికి పెరిగి వాళ్ళ టూరిజం ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అట్లా టూరిజం అన్నటువంటి దాని మీద దెబ్బతీశారనుకోండి. ఇప్పుడు ఈ అటాక్ జరిగిన తర్వాత, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఎంతోమంది లక్షల మంది టూరిస్టులు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు దానివల్ల నష్టం జరిగిందా అక్కడ టూరిజంకి? ఇలా మన భారతదేశపు ఎకానమీని దెబ్బతీయటానికి వీళ్ళు పన్నినటువంటి ఒక పన్నాగా అనుకోవచ్చు. అయితే మరి ఎందుకండి పాకిస్తాన్నే ఫోకస్ చేస్తున్నారు? ఖచ్చితంగా పాకిస్తానే చేస్తుంటుందా, లేదంటే వేరే దేశం చేస్తుంటుందా, మన దేశం వాళ్ళు ఏమన్నా చేశారా అని అంటే ఇప్పుడు అక్కడ అంత టూరిజం డెవలప్ అయ్యి అంత వాళ్ళకి ఎకానమీ జనరేట్ అవుతున్నప్పుడు ఎవరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గొడ్డలతో నరుక్కోరు కదండి. కాబట్టి ఖచ్చితంగా లోకల్స్ పని అయితే కాదు, ఇన్ఫిల్ట్రేటర్స్ వేరే వాళ్ళే. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు ఏమైనా అటాక్ చేశారా అని అంటే అలా చేసేటువంటి అవకాశం అసలు లేదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకు అనంటే అలా జరిగినట్లయితే డెఫినెట్గా ఇంటర్నల్గా మనం చాలా దెబ్బతింటాం, అది కూడా జరిగే అవకాశం లేదు. అందుకని చెప్పేసి వీ హ్యావ్
డిక్లేర్డ్ అండ్ డిసైడెడ్ దట్ ఇది పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ల యొక్క పని, టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి అన్నారు తప్ప ఇది మిలిటరీ అటాక్ లేదంటే ఆ గవర్నమెంట్ చేసిందో అని మాత్రం చెప్పలేదు. ఇట్ ఈస్ ఎంటైర్లీ టెర్రరిస్ట్ అటాక్. ఖచ్చితంగా 26/11 అటాక్ తర్వాత మరలా అంత రేంజ్లో ఇప్పుడు సివిలియన్స్ని దెబ్బతీసినటువంటి ఈ అటాక్ మరలా ఇదే అనమాట. దిస్ పహల్గామ్ అటాక్ ఇంతమందిని చంపేశారు, టెర్రరిస్ట్ అటాక్. దిస్ ఈజ్ అ బ్యాక్డ్రాప్. అట్లా ఇదంతా మొత్తం టూరిజంని దెబ్బతీయడం, మన ఎకానమీని దెబ్బతీయడానికి వీళ్ళు పనినటువంటి పన్నాగం. మరి ఎందుకండి అంతమంది చనిపోయేదాకా ఏం జరిగింది, దేనివల్ల ఇంత జరిగింది అని అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి సెక్యూరిటీ. వీళ్ళు ఏమనుకున్నారు, అలా చేస్తే భారతీయులు భయపడిపోయి ఆ టూరిజం అన్నటువంటి దానిని ఆపేస్తారు. బట్ మనం అలా చేయకూడదు, ఆ టూరిజం కంటిన్యూ చేస్తూనే, కాకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇంకా టైటన్ చేయాలి. టైటన్ చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో మన టూరిజంని, మన ఎకానమీని దెబ్బతీయాలని అనుకున్నారో దాన్ని ఇంకా మనం 2-3 folds ఇంకా పెంచేలాగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. అయితే ఇక్కడ సివిలియన్స్ ఎంత కిరాతమైన పొజిషన్లో చంపారు అంటే, అప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వెళ్ళినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చాలామంది కపుల్స్ని చంపేశారు. వాళ్ళ సింధూర్ పోయిన కారణం వల్ల వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి అట్లా విడోస్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ డెత్కి రివెంజ్ లాగా మన భారతదేశం వాళ్ళ మీద అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయట్లేదు. మన ఇండియా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాలలో 9 ప్లేసెస్లో టెర్రరిస్టుల స్థావరాలు, వాటిని మాత్రమే ఫోకస్ చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళ దాన్ని మాత్రమే అటాక్ చేశారు. అంతేకాని సివిలియన్స్ మీద, మిలిటరీ మీద, పాకిస్తాన్ గవర్నమెంట్ మీద మన ఇండియా అటాక్కి పాల్పడలేదు. దట్ ఈస్ నాట్ ఆపరేషన్ సింధూర్. ఇది జస్ట్ టెర్రరిస్ట్ స్థావరాలు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసినటువంటి దాడి మాత్రమే. దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్. దానికి అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఆపరేషన్ సింధూర్ ఈ పేరులో కూడా 1O డినోట్స్ వాట్, దీంట్లో సింధూరం అని దాన్ని పెట్టారు. చాలా మంది మహిళలు వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళ డెత్కి రివెంజ్గా మనం దీన్ని లాంచ్ చేస్తున్నాం అని చెప్పి దీనికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్ చేయడానికి బ్రీఫింగ్ ఇచ్చింది. ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేయొచ్చు. అంటే ఇట్లా డిఫరెంట్గా ఆలోచిస్తే, అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచిస్తే, ఇక్కడ ఈ బ్రీఫింగ్ ఇచ్చింది ఎవరు అంటే, ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేయబోతున్నాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎన్ని స్థావరాల్లో మనము అటాక్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆ బ్రీఫింగ్ ప్రెస్ రిలీజ్ చేసింది. దాని గురించి చెప్పింది ఎంతమంది అని అంటే 3. దాంట్లో 1 మేల్ పర్సన్, 2 మహిళలు ఉన్నారు. ఆ 2 ఫీమేల్స్లో ఒకళ్ళు వచ్చేసి వింగ్ కమాండర్ ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఒకళ్ళు వచ్చేసి కల్నల్ సోఫియా ఖురేషి గారు, ఈవిడ. ఇంకొకళ్ళు వింగ్ కమాండర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వ్యోమికా సింగ్ గారు, ఇండియన్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి గారు. 2016లో ఈవిడ అంటే 1999లోనే 1999వ సంవత్సరంలోనే ఈవిడ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2016వ సంవత్సరంలో ఈవిడ ఆ ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పర్సన్, ట్రైనింగ్ ఇచ్చేటువంటి కల్నల్ ఆ స్థాయికి ఎదిగారనమాట. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ట్రైనింగ్ కల్నల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. షీ ఈజ్ సోఫియా ఖురేషి. ఆవిడ బ్రీఫింగ్ ఇచ్చారు. వింగ్ కమాండర్ అయినటువంటి వ్యోమికా సింగ్, ఈవిడ వింగ్ కమాండర్ అంటే చాలా హెలికాప్టర్స్ని, ఫైటర్ జెట్స్ని నడిపినటువంటి మహిళ ఈవిడ. 2017లో వింగ్ కమాండర్ స్థాయికి ఈవిడ ఎదిగారు. 2004లో ఈవిడ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. వింగ్ కమాండర్ స్థాయికి 2017లో ఎదిగారు అనమాట. వీళ్ళిద్దరి ద్వారా బ్రీఫింగ్ ఇచ్చారు. ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా అని చెప్పేసి ఆయన ఉన్నారు.
విక్రమ్ మిశ్రా గారు, హీ వాజ్ అ ఫారెన్ సెక్రటరీ. వీళ్ళ ముగ్గురు మనకి బ్రీఫింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 1 మేల్ పర్సన్, 2 ఫీమేల్స్. దీని అర్థం ఏంటి? నారీ శక్తిని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇట్ ప్రమోట్స్ వాట్? నారీ శక్తి, విమెన్ ఎంపవర్మెంట్ ని ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇది సెక్యులర్ నేచర్ ని కూడా ప్రమోట్ చేస్తుంది అని చెప్పడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూస్, ముస్లిమ్స్ అందరూ కూడా ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి మద్దతు తెలియజెప్పారు. దట్ డినోట్స్ వాట్? మన భారతదేశంలో ఏ ఒక్క రిలీజియన్ అన్నది దేనికి ఎక్కువ స్థానం తక్కువ స్థానం ఇవ్వలేదు. సెక్యులర్ అని చెప్పటానికి ఈ కాండ ఇంకొకటి కూడా మనకి డెసిగ్నేట్ చేస్తుంది అని అర్థం. అయితే రీసెంట్గా ఎన్ని స్థావరాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? మనకి పిఐబి ప్రెస్ నోట్ ద్వారా 9 ప్లేసెస్లో ఆపరేషన్ సింధూర్ హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అయితే జష్నే మొహమ్మద్, అదేవిధంగా లష్కరే తాయిబా వీళ్ళు అటాక్ చేశారో వాళ్ళని, ఆ స్థావరాలని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయటమే, అంతేకాని నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ అని చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా పిఐబిలో మనకి రిలీజ్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇచ్చాము ఇది కూడా చెప్పాం. 9 డిఫరెంట్ ప్లేసెస్. దీంట్లో నార్త్ షవాయ్ నల్లన్ క్యాంప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సౌత్ రీజియన్లో బవాల్పూర్, సౌత్లో బవాల్పూర్ వరకు దీనిని కంటిన్యూ చేశారనమాట. ఈ ప్రాంతం నుంచి, నార్త్ ప్రాంతం నుంచి బవాల్పూర్ వరకు 9 డిఫరెంట్ ప్లేసెస్. ఈ 9 డిఫరెంట్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 9, 10, 8, 6, 7 ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్లో. 9 డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నటువంటి లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ వీటిని, ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ని ధ్వంసం చేయడానికి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కూడా గుర్తుపెట్టుకోండి, కల్నల్ సోఫియా ఖురేషి గారు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, వీళ్ళు ఉన్నారు. అయితే ఇది వరకు మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి కొన్ని వార్లైక్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. దాంట్లో మేజర్ 1971 ఇండో పాకిస్తాన్ వార్. బంగ్లాదేశ్ ఏర్పడడానికి, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోయి దేశంగా ఏర్పడడానికి ఈస్ట్ పాకిస్తాన్, దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్, 1971లో మన భారతదేశం చాలా హెల్ప్ చేసింది. మన భారతదేశం చేసినటువంటి సహాయం వల్లనే బంగ్లాదేశ్ సపరేట్గా వేరే దేశంలాగా ఏర్పడింది. దానికి పాల్పడినటువంటి ఆపరేషన్స్ పేరేంటి? ఆపరేషన్స్ ట్రిడెంట్ అండ్ ఆపరేషన్ పైథాన్. ఇది ఇంపార్టెంట్. 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఆ కార్గిల్ వార్లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి దీంట్లో కూడా మళ్ళీ త్రివిధ దళాలన్నింటినీ ఇంక్లూడ్ చేశారు. దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1999. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ చేసాము 2016లో, ఉరి అటాక్ దానికి హైయెస్ట్గా సర్జికల్ స్ట్రైక్ చేశారు 2016 సంవత్సరంలో. అది కూడా మ్యాసివ్ సక్సెస్ అయింది. దాని తర్వాత బాల్కోట్లో జరిగినటువంటి సంఘటనకి ప్రతీకగా మనము ఆపరేషన్ బండర్ అని చెప్పేసి 2019లో కూడా ఒక ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. ఇవన్నీ కూడా మేజర్ ఆపరేషన్స్ దట్ వర్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లెవెడ్ బై ఇండియా అపాన్ పాకిస్తాన్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. మేజర్గా ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో చూడండి, ఆ వైఫ్ ముందే హస్బెండ్ని చంపేసి ఆవిడని మాత్రం వదిలేశారు. సో దట్ ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తుంది, ఇట్లా ఈ హిందూయిజం, వీళ్ళు ఇట్లా ఇస్లాం రిలీజియన్ నుంచి వచ్చి హిందూస్ అని చెప్పేసి ఇలా చేశారు అని చెప్పి ఆవిడ స్ప్రెడ్ చేయాలి. సో దట్ ఇంటర్నల్గా మనకి హిందూస్కి ముస్లిమ్స్కి, మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఆంతర్యం రావాలి అన్న ఉద్దేశంతో ఇట్లా వదిలేశారనమాట అతి కిరాతకంగా. దీంట్లో ఇండియన్ నేవీ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఈయన కూడా చనిపోయారు. అట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ చాలా మంది చనిపోయారు. అండ్ దీంతో పాటు ఇక్కడ చాలా మంది సివిలియన్స్ అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలకి సైతం తెగించి ఆ కొండ మీద నుంచి వాళ్ళని రెస్క్యూ కూడా చేశారు. ఇలా రెస్క్యూ చేసినటువంటి వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతైనా సరే వీళ్ళకి ఏదో ఒక రివార్డ్ లాగా గుర్తించాలి. సో దట్ ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా. రైట్, దీనికి ఇదంతా చేసినప్పుడు మరి పాకిస్తాన్ ఊరికే ఉంటుందా? ఆల్రెడీ ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుంచి డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఆంటోనియో గ్యూటెరస్ గారు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటంటే వార్ ఈజ్ నో సొల్యూషన్, వార్ అన్నది ఎప్పుడు సొల్యూషన్ కాదు, శాంతియుతంగా మనం మీకు ఏదన్నా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏమన్నా ఉంటే శాంతియుతంగా మాట్లాడగలిగితే మాట్లాడి చర్చించుకొని ఇంతటితో ముగిద్దాం, అంతేగాని ఇండియా మీద పాకిస్తాన్ మీద ఇండియా ఇట్లా దాడికి దిగొద్దు అని చెప్పేసి ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ద్వారా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ఆయన మాత్రమే కాదు, ఈవెన్ మలాలా యూసుఫ్జై ఈవిడ ఎవరండి? షీఈ్ ద ఫెమిలియర్ పర్సనాలిటీ. పాకిస్తాన్ నుంచే ఈవిడ, షీఈ్ ఫ్రమ్ పాకిస్తాన్, పస్తూన్ ట్రైబ్కి చెందిన ముస్లిం. అయితే ఈవిడ్ని కూడా తాలిబన్స్ అటాక్ చేశారు. వన్స్ అపాన్ ఎ టైం తాలిబన్స్ ఈవిడ మీద అటాక్ చేసి 2 bullets దింపితే దాన్ని సర్వైవ్ అయ్యి, ఆ బుల్లెట్స్కి కూడా సర్వైవ్ అయ్యి ఆవిడ తర్వాత మహిళా ఎడ్యుకేషన్ కోసం ఇప్పటికీ కూడా షీ ఈజ్ సర్వింగ్ ఫర్ విమెన్ ఎడ్యుకేషన్. ఈవిడ నౌ షీ ఈజ్ రిసైడింగ్ అట్ UK. ఈవిడ కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా ఏమని చెప్పారు అని అంటే, ఎక్స్ట్రీమిటీ అన్నది ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రీమిటీ ఆర్ ఈ టెర్రరిజం అన్నది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదగ్గ పని కాదు. ఎవరు కూడా ఇండియాలో ఉన్నటువంటి సివిలియన్స్ అయినా పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ అయినా ఎవరు కూడా టెర్రరిజంని ప్రమోట్ చేయరు. కాకపోతే ఆ టెర్రరిజంని ఏదైతే యాక్ట్ దాన్ని ప్రమోట్ చేసేటువంటి టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని మాత్రమే తప్పించాలి, అంటే ఆ ఐడియాలజీని తప్పించాలి అని ఆవిడ కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మలాలా యూసుఫ్జై గారు మాత్రమే కాదు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మాకు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు కూడా స్నేహితులే, మీ ఇద్దరిలో ఎవరైనా సరే సంధి కుదుర్చుకోవాలి అని అనుకుంటే, ఫ్రెండ్షిప్ మాట్లాడి తేల్చుకోవాలి అని అనుకుంటే యుద్ధం చేయకుండా మేము మధ్యలో ఉండి ఇంటర్మీడియరీ లాగా యాక్ట్ చేసి క్లియర్ చేస్తాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా తెలియజెప్పారు. అయితే ఇన్ని జరుగుతూ ఉంటే దీని మధ్యలోనే కౌంటర్ అటాక్ లాగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ PM వాళ్ళు ఏం చేశారు అని అంటే, యాక్చువల్లీ ఈ అటాక్ అంతా జరిగింది వాళ్ళ సివిలియన్స్ మీదో లేదనంటే మిలిటరీ వాళ్ళ మీదో గవర్నమెంట్ మీదో అటాక్ చేయలేదు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే అటాక్ చేసింది ఇండియా. అదంతా అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ ఇండియా మీద ఒక అటాక్ని స్టార్ట్ చేసింది ఆల్రెడీ. దాని పేరే పూంచ్ అన్నటువంటిది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ ప్లేస్ అట్ కాశ్మీర్లో ఒక ప్రాంతం. పూంచ్ మీద ఆల్రెడీ అటాక్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఆల్రెడీ ఒక 15 మంది సివిలియన్స్ చనిపోయారు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ దాంట్లో గాయాల పాలయ్యి హాస్పిటలైజ్ కూడా అయ్యారు. పూంచ్ అటాక్ ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఒకవేళ ఈ పూంచ్ అటాక్ ఇలాగే కంటిన్యూ అయ్యింది అని అనుకోండి, చాలా మంది సివిలియన్స్ చనిపోయారు అని అనుకుందాం. దానివల్ల ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా మనకి ఇంటర్నల్ వార్ లైక్ సిచ్యువేషన్ రావచ్చు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, లేదా ఎక్స్టర్నల్గా ఈ అగ్రెషన్, ఇంత అల్లర్లు చేయడం, ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ లేదా వార్, ఈ మూడిటి వల్ల, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే, యాజ్ పర్ ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. ఎమర్జెన్సీస్ టోటల్గా 3 రకాలు ఉంటాయి కదండి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ 356, ఇంకొకటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు మనకు ఒక్కసారి కూడా రాలేదు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఇవి వచ్చాయి. దిస్ ప్రెసిడెంట్ రూల్ అయితే మనకి చాలాసార్లు ప్రెసిడెంట్ రూల్ వచ్చింది, చాలాసార్లు నేషనల్ ఎమర్జెన్సీ 3 సార్లు వచ్చింది. ఇలాగా ఈ మూడిట్లో ఏ ఒక్క కారణం వల్ల అయినా సరే మనకి వార్ లైక్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 352 ప్రకారం వీళ్ళు మన భారత రాజ్యాంగంలో కూడా ఉంది, ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ క్యాబినెట్ ఆమోదం తెలియజేస్తే, క్యాబినెట్ నుంచి ఆమోదం వస్తే ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనం వార్ని ఎంత సాధ్యమైనంత వరకు ఆపడానికే ప్రయత్నించాలి, అంతేగాని వార్ జరిగింది అని అంటే సివిలియన్స్ మాత్రమే కాదు, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ, మిగతా వాళ్ళందరూ ఇంటర్నల్గా చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. వార్ అన్నది ఎప్పుడూ కూడా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మనం యుద్ధానికి ఎప్పుడు పాల్పడకూడదు. ఈవెన్ మనకి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కూడా అదే చెప్తుంది.
మరి ఇంతమంది చావుని, ఇంతమంది ప్రాణాలు నష్టపోతారు, అయినా కూడా మనం ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది అని అంటే, దీని ద్వారా సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇవ్వలేదు అనంటే సమాజమే లేకుండా పోతుంది, ఇంకా యుద్ధానికి మించి ఇంకా దారుణమైన పరిస్థితులు జరుగుతాయి అని చెప్పి మన భీష్మ పితామహుడు ఈ పాండవుల్ని మోటివేట్ చేస్తారు. ఇంకా కృష్ణుడు అర్జునుడిని కూడా మోటివేట్ చేసే అంశం అదే. అంటే ఎప్పుడైతే ఇంకా అది తప్ప ఇంకా మనకి వేరే దారి లేదు, యుద్ధం చెయ్యాల్సిందే తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడు యుద్ధం అన్నది మ్యాండేటరీ. అలా కాదు మనం సామరస్యంగా ఏమన్నా తేల్చుకోవచ్చు అన్నప్పుడు యుద్ధాన్ని ఎంత సాధ్యమైతే అంత సాధ్యంగా అంత రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఈ మధ్యలో ఈ ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్, ఈ పూంచ్ అటాక్, వీటి మధ్యలో మనకి చాలా మీడియా ద్వారా, సోషల్ మీడియా నుంచి, అదేవిధంగా రిపోర్టర్స్ ద్వారా, న్యూస్ పేపర్స్, కొన్నిటి ద్వారా మనకి డిఫరెంట్ వైడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. హిందూస్ ముస్లిమ్స్ కనబడగానే హేట్రెడ్ చూపించడం, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి మనం అస్సలు చేయకూడదు. వాళ్ళ మెయిన్ మోటో అదే. ఆ మోటోతోనే ఇంటర్నల్గా మనకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇదంతా చేశారు. కాబట్టి మీరు కూడా ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ చూసి ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యులేషన్ వల్ల వాళ్ళ మీద అవెంజ్ పెంచుకోవడం, రివెంజ్ తీసుకోవడం, వాళ్ళ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ ఏం చేయొద్దు. గుంపులుగా ఎక్కువ ఒకటే స్థానంలో ఉండొద్దు. ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ క్యాండిడేట్, యాజ్ ఒక ఎగ్జామ్కి అపియర్ అయ్యేటువంటి అభ్యర్థిగా మనం న్యూట్రల్ ఉండాలి. టీచర్ అయినా క్యాండిడేట్ అయినా న్యూట్రల్గా ఉండి ఆ ఎగ్జామినేషన్ వరకు మనం చదువుకోవాలి. అది కాకుండా అదర్ దాన్ దట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. అలా కాకుండా దీనివల్ల మన భారతదేశం ఇంటర్నల్గా మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత రెడ్యూస్ చేస్తేనే బెటర్. ఎంత రెడ్యూస్ చేయగలిగితే అంత రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ సింధూర్. దీని ద్వారా అసలు దాని బ్యాక్ డ్రాప్ ఏంటి, ఆపరేషన్ సింధూర్ దాని కాన్సిక్వెన్స్ ఏంటి, బ్యాక్ డ్రాప్ ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇలాగే ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.